బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల సృష్టికర్త అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల సృష్టికర్త అని చెప్పి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను తూట్లు పడుస్తూ ఈరోజు అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ పోరుతో నిర్దాక్షిణ్యంగా ఈరోజు రుద్ర శక్తులకు అడ్డుతున్న చంద్రబాబు నాయుడికి ఈ రోజు నుండి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇక నుంచి రెడ్ బుక్ పాలన ఉండదు. ఒక అంబేద్కర్ రాజ్యాంగమే వర్ధిల్లాలి తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం నశించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎస్సీ సెల్ అంతా కూడా ఈ రోజు నుంచి కూడా ముక్కమూడిగా ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలను అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా విజయవాడ నగర నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాదాపు 400 కోట్లు వెచ్చించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ పెట్టినటువంటి శృతివనాన్ని కూడా ఈ రోజు దాడి చేశాడు. దానిపైన నిజంగా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ యొక్క శృతివనాన్ని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేస్తా అన్నాడు. ఇదిగిన ప్రైవేటీకరణ చేస్తే చంద్రబాబు నాయుడు ఖబర్దార్, నీ కూటమి పాలన నీ రెడ్ బుక్ ని మడిచి ఈ బంగాళాఖాతంలో తొక్కుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అంబేద్కర్ ఆశయాలను రాజ్యాంగం వర్ధిల్లాలి, అదేవిధంగా రెడ్ బుక్ నశించాలి, రెడ్ బుక్ కు చరమగీతం కడతాం, సమాధి కడతామని చెప్పి లోకేష్ హెచ్చరిక చేస్తా ఉన్నాం.